హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హంపీలో అయితే ఉన్నాము ఫ్రెండ్స్. సో నేను విఠల దేవాలయం దర్శనం చేసుకొని విరూపాక్ష దేవాలయానికి వెళ్ళే మార్గంలో ఈ కోటిలింగాల బోర్డు అయితే కనిపించింది. ఈ కోటిలింగాల గురించి ఇక్కడైతే ఒక బోర్డు అయితే క్లుప్తంగా రాయడం జరిగింది. సో మనకి ఇక్కడ నుంచి 300 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందని ఇక్కడ రాయడం జరిగింది. సో ఒకసారి వెళ్దాము. ఈ కోటిలింగాలకి గుడి అయితే ఉండదు. పెద్ద పెద్ద బండరాయిల మీద వందల సంఖ్యలతో చెక్కి ఉంచారని ఇక్కడ భక్తులైతే చెప్పడం జరిగింది. సో ఒకసారి చూపిస్తానండి ఎలా ఉందనేది. ఈ కోటిలింగాలు ఉండే దగ్గరలోనే శ్రీదేవి, భూదేవి, సతీ సమేత శ్రీ మహావిష్ణువు, ఆదిశేషుని పడక నీడలో పడుకొని ఉన్న శ్రీ మహావిష్ణువు అయితే చాలా అద్భుతంగా చెక్కారు. అలాగే ఎడమ వైపున మీరు గమనించినట్లయితే హనుమంతుడు స్వామివారిని నమస్కరిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. సో అలాగే మనకి కుడివైపున కూడా స్వామివారికి వాహనం అయినటువంటి గరుత్మంతుడి కూడా చాలా అద్భుతంగా చెక్కారు. ఈ ప్రదేశంలో ఎటు చూసినా పెద్ద పెద్ద బండరాయిలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ తుంగభద్ర నది కూడా మనకి ఆనుకొని ఈ ప్రదేశంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ తుంగభద్రకి మనకి ఉత్తర వైపునే ఈ కోటిలింగాలు అయితే మనకి దర్శనమిస్తాయి. అలాగే ఈ ప్రదేశం చాలా భయంకరంగా పెద్ద పెద్ద బండరాయిల మధ్య భయంకరంగా ఉంటుంది. మీరు ఆ ప్రదేశానికి వెళ్ళేలాగైతే జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఈ ప్రదేశంలోనే అక్కడక్కడ శివలింగాలు అయితే బండరాయిలపై చెక్కారు. ఇక్కడ అయితే ఒక శివలింగం మరియు నంది ఇక్కడ చూడవచ్చు. అలాగే శివలింగానికి అభిషేకం చేసిన నీళ్లు కూడా వెళ్ళడానికి కూడా ఒక ఏర్పాటు అయితే చేయడం జరిగింది. అది కూడా మీరు గమనించాలి. ఇక్కడ కూడా ఒక శివలింగం అయితే మనకి చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ లింగం అయితే మొత్తం పూర్తిగా అయితే ధ్వంసం అయిపోయింది. చిన్న చిన్న లింగాలు కూడా ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి దేవాలయాల్లో పరమశివుడు చాలా వరకు శివలింగం రూపంలోనే దర్శనమిస్తుంటాడు. కొన్ని చోట్ల ఆ శివలింగం కూడా విభిన్న ఆకారాలలో ఉంటుంది. అటువంటి విభిన్న రూపాలలో ఉన్న శివలింగానికి అతీత శక్తిలో ఉన్నట్లు భావిస్తారు భక్తులు. కొన్ని ప్రత్యేక పర్వదినాలు లేదా సమయాలలో ఆ శివలింగానికి పూజలు చేసేవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో విజయనగర సామ్రాజ్యం రాజధాని అయినటువంటి హంపీలో విచిత్ర రూపంలో ఉన్న ఈ లింగాలను చాపు రూపంలో ఉన్న లింగాలను పిలుస్తారు. వందల సంఖ్యలో ఉన్న ఈ శివలింగాలను ఇక్కడ ఎందుకు చెక్కారు అనేది స్పష్టమైన సమాచారం లేదు. కానీ ఈ లింగాలను దర్శించుకోవడానికి యాత్రికులు శివరాత్రి రోజున వందల సంఖ్యలో వచ్చి ఇక్కడ పూజలైతే చేస్తూ ఉంటారు. ఈ ప్రదేశానికి మీరు వచ్చేలాగా అయితే కొద్దిగా ఓర్పుతో ఈ శివలింగాలను వెతుక్కోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవన్నీ ఒకే దగ్గర అయితే మనకు కనిపించవు, అక్కడక్కడ ఉంటాయి. అలాగే మీరు కంపల్సరీగా వాటర్ బాటిల్స్ అయితే తీసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ తాగడానికి వాటర్స్ అయితే మనకి అందుబాటులో ఉండవు. ఈ శివలింగాల ముందే చూడండి ఫ్రెండ్స్, ఇద్దరు భక్తులు శివలింగాలను సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లు చాలా అద్భుతంగా చెక్కారు. దీనికి అర్థం వచ్చేసి ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ విధంగా నమస్కరించాలి అని అర్థం అన్నమాట. ఇక్కడ కూడా గమనించండి ఫ్రెండ్స్, మధ్యలో ఒక పెద్ద శివలింగం ఉంది కదా, ఆ లింగాన్ని అభిషేకం చేసిన నీళ్లు బయటికి వెళ్లే విధంగా ఏర్పాటైతే చేయడం జరిగింది.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.